నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలోని సురభి స్పిన్నింగ్ మిల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3:30కు షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పురవ్వలు చెలరేగి అగ్ని ప్రమాదం ఏర్పడింది. గమనించిన సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పివేశారు. పాక్షికంగా నష్టం జరిగిందన్నారు యాజమాన్యం. ఊదెల మండలం కనగర్తి గ్రామంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తల్లి విజయలక్ష్మి స్మారకార్థం మరియు లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేశారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్ కొరకు రేకుర్తికి తరలించారు. శాసనసభ్యులు పెద్దలు విజయరమణారావు గారు మరి విజయలక్ష్మి ట్రస్ట్ ద్వారా మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం, తాగునీటి సౌకర్యాన్ని ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ కల్పించడం, బస్ షెల్టర్ నిర్మాణం కానీ, అదేవిధంగా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో దుష్టిలోకం వాళ్ళందరికీ కూడా కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం గత 9-10 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మరి మొన్న కొత్తపల్లి, అదేవిధంగా ఈరోజు కనగర్తి గ్రామంలో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి వాళ్ళందరికీ కూడా కళ్ళద్దాలు అవసరం ఉన్న వాళ్ళకు ఉచితంగా మరి తానే మరి ఏదైతే లయన్స్ క్లబ్ వారికి పే చేసే ఒక డబ్బులు కూడా తానే పే చేస్తూ కంటి అద్దాలు పంపిణీ చేయించడం, వాళ్ళ పిల్లలే వాళ్ళని తీసుకుపోలేని పరిస్థితులలో తను అందరికీ ఒక కొడుకు వలె ఒక ఆలోచన విధానాన్ని ఈరోజు వీళ్ళందరికీ కూడా ఇక్కడ సౌకర్యంగా వారి కంటి పరీక్షలు చేసినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు. ఇన్నాళ్ళు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు ఉద్యమించిన విద్యార్థి జేఏసీ ప్రస్తుతం జనంలోకి వెళ్లి చైతన్యపరుస్తామంటున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములమవుతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి జేఏసీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% టికెట్లు కేటాయించాలన్నారు. విద్యార్థి జేఏసీకి ఏ పార్టీ అయితే టికెట్ కేటాయిస్తుందో ఆ రాజకీయ పార్టీకే స్టూడెంట్ జేఏసీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. విద్యార్థి జేఏసీ తరఫున అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఉద్యమాలే కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసి విద్యార్థులను చైతన్యవంతం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం
మరి సుల్తానాబాద్లోని ముఖ్యంగా పోరాడి మరి జైలుకు కూడా వెళ్ళొచ్చిన రోజులు కూడా విద్యార్థి జేఏసీకి ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మన సంపూర్ణంగా సాధించుకోవాలంటే మరి ఈరోజు విద్యార్థులే చాలా కీలక పాత్ర వహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి కేసీఆర్ కూడా అదేవిధంగా విద్యార్థులకు యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం మేము పోరాడినందుకు మీ ప్రజల అందుబాటులోకి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఉద్యమం యొక్క మొదలైన సందర్భంలో ఏదైతే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులని కూడా, మంత్రులని, ఎమ్మెల్యేలని కూడా వారి పార్టీ కార్యకర్తలు మమ్మల్ని అడ్డుకుంటే మిమ్మల్ని మీ అంత చూస్తాం బెదిరించినా కూడా మేము ఉద్యమానికై తెగించి కూడా వారందరినీ కూడా మేము నిలదీయడం జరిగింది. మరి విద్యార్థి ఐకాస్ తరఫున కూడా పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనం తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో అవమానాలు భరించాం, తెలంగాణ గురించి కష్టపడ్డాం. అదేవిధంగా జైల్లో మా సుందర మండలంలో విద్యార్థులు జైలు పాల్గొనడం జరిగింది. మరి ఇన్ని చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం శుభ సందర్భం. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్క విద్యార్థులు భాగస్వామ్యాలని చెప్పి భాగస్వామ్యం అయ్యి బంగారు తెలంగాణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొందరు నాయకులు మా నాయకులు వేసిన భిక్ష తెలంగాణ రాష్ట్రం, మా నాయకులు వేసిన భిక్ష అని చెప్పి ఎప్పుడు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ విద్యార్థి అమరవీరుల భిక్షతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పి విద్యార్థుల పోరాటంతో, విద్యార్థి అమరవీరుల ఆత్మ బలిదానంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తప్ప ఏ ఒక్కరి కృషి, ఒకరి భిక్ష తెలంగాణ రాష్ట్రం అనేది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిసైడ్ చేసుకోవడం జరిగింది. మరి ఏదైతే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరి మా విద్యార్థి మిత్రులు అందరూ కూడా కొన్ని రకాల సలహాలు ఏం జరిగింది. మేము అన్ని పార్టీలు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి విద్యార్థులకు 10% టికెట్లు కేటాయించాల్సిందిగా అన్ని పార్టీలు మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు విద్యార్థుల పోరాటం మేము 4 ఏళ్ళు విద్యార్థులు చేసిన కృషికి ఈరోజు విద్యార్థులను కూడా ఈ రాజకీయ పార్టీలో ప్రవేశం కల్పడానికి యువతకు, విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత అని చెప్పి ఆ పార్టీలను కోరుతా ఉన్నాం. విద్యార్థులకు రిజర్వేషన్ ప్రవేశిస్తారో ఆ పార్టీలకు మేము తప్పకుండా మా మద్దతు ఉంటుంది. అదేవిధంగా మా విద్యార్థులు సూచించినటువంటి పార్టీలో మేము అందరం కూడా మంగళవారం నాడు ఎందుకంటే ఈ విద్యార్థి అనేది ఒక సుల్తానాబాద్ మండలంలో కాదు, అన్ని 6 మండలాల్లో ఉన్నది కాబట్టి 6 మండల ముఖ్య నాయకులతో స్టీరింగ్ కమిటీ సమావేశం మంగళవారం ఏర్పాటు చేసుకొని మరి ఏ పార్టీ అయితే మన విద్యార్థులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తుందో ఆ పార్టీకి మేము ఆ పార్టీకి సపోర్ట్గా ఉండాలని చెప్పి మనం నిర్ణయం తీసుకుంటాం. సుల్తానాబాద్లోని ఆల్ ఫోర్స్ విద్యార్థులు కరీంనగర్లోని డీర్ పార్క్లో సందడి చేశారు. శనివారం పిల్లలందరినీ పిక్నిక్ తీసుకువెళ్లారు. డీర్ పార్క్లో చిన్నారులు ఆడి పాడి ఎంజాయ్ చేశారు. दिखाना पड़ेगा डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा और द रजनी फैंस डोंट मिस द चांस और द रजनी फैंस डोंट मिस द चांस
नाइट क्लब में आया मैं तो मुझको रोकेगा कौन సుల్తానాబాద్ లోని పెన్షనర్లు ఆ సంఘ భవనంలో నిర్వహించే ఉచిత వధూవరుల పరిచయ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆ సంఘం అధ్యక్షుడు నందిరెడ్డి. వధూవరుల పరిచయ వేదిక అనే కార్యక్రమం మన పెన్షనర్స్ ఆధ్వర్యంలో తీసుకోబడింది. ప్రతి నెల 2వ బుధవారం రోజున ఉదయం 11 గంటలకు ఈ పరిచయ వేదిక పెన్షనర్స్ భవన్ సుల్తానాబాద్లో ఏర్పాటు చేయబడినది. ఇది అన్ని కులాలకు, మతాలకు, వర్గాలకు సంబంధించి నిర్వహించబడును. అవసరమున్న వాళ్ళు ముందే వచ్చి రిజిస్ట్రేషను చేయించుకోవాల్సి ఉంటుంది. అబ్బాయి లేదా అమ్మాయితో పాటు తల్లిదండ్రులు తప్పనిసరిగా రావాలి. దయచేసి ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఈ అవకాశాన్ని ఉచితంగా చేస్తున్నాం కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని కడుపు బీద వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే దాతల కొరకు మేమే సంప్రదించటం జరుగుతుంది. ఈ నెల 10న సుల్తానాబాద్ మండల టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి హాజరవుతారన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన మైసా ఐలయ్యను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.